ఏపీ 20 అప్డేట్స్ చూద్దాం. రెండో విడత శంఖారావం కార్యక్రమాన్ని రాయలసీమలో నారా లోకేష్ ప్రారంభించారు. ప్రపంచంలో 8వ వింత ప్రిజనరీ జగన్ కు విజన్ ఉందని చెప్పడమని నారా లోకేష్ విమర్శించారు. విశాఖ సీఎం జగన్ ఏం చేశాడని అక్కడికి వస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. జగన్ ది దరిద్రపు పాదం, విశాఖ వస్తాను అంటే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని లాంటిదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏపీలో రాజధాని ఉందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు రాజధాని అంటూ సింగపూర్ గ్రాఫిక్ చూపించారని ఆరోపించారు. సీఎం జగన్ ఒక రాజధాని కాదు 3 రాజధానులు అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పారు. అందరి తలరాతలు దేవుడు రాస్తారని, తన తలరాతను మాత్రం సీఎం జగన్ రాస్తారని వ్యాఖ్యానించారు అమర్నాథ్. జగన్ ను మళ్లీ సీఎం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు గజమాలలతో నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ధర్మాపురం గ్రామానికి చేరుకుని చంద్రబాబు అక్రమ అరెస్టు మృతి పట్ల ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం 3 లక్షల రూపాయల చెక్కును అతని కుటుంబ సభ్యులకు ఆమె అందజేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. కడప నగరంలో ఏపీ ఎండీసీ డైరెక్టర్ వీరప్రతాప్ రెడ్డి ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారని వీరాంజనేయులు అనే వ్యక్తి ఆరోపించారు. వ్యవసాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని దశల వారీగా 15 లక్షలు తీసుకున్నారని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఉద్యోగమని ప్రశ్నిస్తే రోజు దాటవేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన డబ్బులను తిరిగి ఇప్పించాలని వీరాంజనేయులు కోరుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారికి తలపాగాను వరద వంశస్థులు స్వయంగా వేసి అలంకరించేందుకు స్వామి వద్దకు తీసుకొస్తున్నారు. దగ్గలూరు గ్రామానికి చెందిన వరద కుటుంబీకులు నిష్ఠగా భక్తితో 365 రోజులు 365 మూరల పాగాను నేసి గ్రామంలోని భక్తుల ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారికి సమర్పిస్తున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాల్వబుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానం విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 1 లక్ష మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. తంబళ్లపల్లి టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. విజయ సంకల్ప యాత్రకు వెళ్లిన జయచంద్రారెడ్డికి ఈ చేదు అనుభవం ఎదురైంది. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జి శంకర్ స్వగ్రామం కావడంతో వ్యతిరేక వర్గం రాళ్లు ఉన్నట్టుగా సమాచారం. దీంతో టీడీపీ విజయ సంకల్ప యాత్ర వాయిదా పడింది. ఆదివాసీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 9న సిపిఎం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ప్రధాని మోదీ, జగన్ ప్రభుత్వాలు ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ సంఘాలు నిరుద్యోగ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మార్చి 10న ఏజెన్సీ బంద్కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చినాయని చెప్పారు. మహిళా కమిషనర్ చైర్పర్సన్ గా వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్ కు పంపించారు. వచ్చే ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు వాసిరెడ్డి పద్మ ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పని మీద బయటకు వచ్చేవారు ఎండవేడి నుంచి ఉపశమనానికి పుచ్చకాయలు, చెరుకు రసాల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోతున్న 2 నెలలు ఎలా ఉంటుందో అంటూ జనాలు బెంబేలెత్తిపోతున్నారు. నంద్యాలలోని మహానంది పుణ్యక్షేత్రంలో జీవీ మాల్ పేరుతో ముద్రించిన కవర్లో ప్రసాదం పంపిణీ చేశారు. దీనిపై అనేక రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందీశ్వరాలయ ప్రసాదంపై కూడా ప్రకటనలేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ సింహాచలంలో పలు అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 54 కోట్ల రూపాయలతో భక్తుల సౌకర్యార్థం ఆధునిక వసతులు కల్పించేందుకు ఈ శంకుస్థాపన చేశారు. శ్రీనగర్ నుంచి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను ప్రభుత్వం రిలీజ్ చేసింది. వైఎస్ఆర్ చేయూత కింద అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయలు ఇస్తున్నారు. ఈ 4వ విడతలో ఒక్కొక్క మహిళకు 75,000 సాయం అందింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కిలాడి లేడీ దొంగలు హల్చల్ చేశారు. పలు బంగారు దుకాణాల్లో బంగారం కొనుగోలు చేపట్టినట్టుగా నటించి బంగారపు ఉంగరాల స్థానంలో రోల్డ్ గోల్డ్ ఉంగరాలు పెట్టి కిలాడి లేడీలు జారుకున్నారు. అనుమానంతో సీసీ ఫుటేజ్లో తనిఖీలు చేయగా కిలాడి లేడీల భాగోతం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భారీగా ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం వద్ద ఢిల్లీ రిజిస్ట్రేషన్ 7574 నెంబర్తో వెళ్తున్న ఓ అనుమానిత ఐచర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ వాహనంలో 3.5 టన్నుల ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ దుంగల విలువ కోట్లు ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు.